సారి సమిధలు సమర్పిస్తాడు. గృహస్థంలో యజ్ఞము చేయవలసిందే, తప్పనిసరి. ఇంకా ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే ఈ భోగ వాసనలు ఉంటాయి, వాటిని వదిలించుకోవాలంటే ఈ త్యాగమయమైన యజ్ఞము చేయవలసిందే. తర్వాత వానప్రస్థం స్వీకరించిన అడవిలో కూడా నిత్యము హోమం చేయవలసిందే. ఇక సన్యాసి కూడా నిరంతరము ధర్మ ప్రచారము చేస్తూ హోమము గురించి, హోమ ప్రాధాన్యం గురించి ఉపదేశించవలసిందే, చేయించవలసిందే, ప్రేరణ ఇవ్వవలసిందే. ఈ విధంగా 4 ఆశ్రమాల్లో యజ్ఞము తప్పనిసరి, ప్రత్యక్షంగా పరోక్షంగా. యజ్ఞం అనేది లేకపోతే ఇక మనిషి చెట్టు దిగినటువంటి కోతి అని చెప్పుకోవచ్చు. కోతికి లక్ష్యం ఏమీ ఉండదు, ఈ కొమ్మ ఆ కొమ్మ, ఆ కొమ్మ ఈ కొమ్మ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మన అసలైన నిజమైన పరంపర యజ్ఞం అది ఎప్పుడో మన చేతిలోంచి జారిపోయి దూరమైపోయి, అందువల్ల ప్రపంచంలో గొప్ప ఉత్పాతం సంభవించింది. ఏమిటి? ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు దీపాలు పెట్టుకుంటారు, చిన్న దీపాలు, పెద్ద దీపాలు, రకరకాల నూనె దీపాలు. అలాగా రకరకాల మతాలు పుట్టుకొచ్చాయి, సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి, సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి, ఆచారాలు పుట్టుకొచ్చాయి. వాటికి వేదాలకు సంబంధం ఎక్కడా లేదు. కనుక మళ్ళీ మనకు మహర్షి దయానంద సరస్వతుల వారు ఉద్భవించి వేదాల గొప్పతనం, యజ్ఞం యొక్క మహత్వాన్ని తెలియజేశారు. మళ్ళీ కనెక్షన్ ఇచ్చారు. ఇంగ్లీష్లో రూట్స్ అనే ఒక నావెల్ ఉంది, అలెక్స్ హేలీ అనే అతను రాశాడు. అది దాన్ని తెలుగులో 7 తరాలు అనే పేరుతో అనువాదం చేశారు. ఇంగ్లీష్లో పెద్ద పుస్తకం, తెలుగులో సంక్షిప్తంగా చేశారు, దొరుకుతోంది ఇప్పటికీ. అది ఏమిటి ఆ పుస్తకం అంటే, ఒక ఆఫ్రికన్ తన యొక్క మూలమేమిటి, తన పూర్వీకులు ఎవరు అని అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ వెతుక్కుంటూ ఆఫ్రికాకు వెళతాడు. ఆఫ్రికన్లకు కూడా మనలాగా ఇంటి పేర్లు, గోత్రాలు అన్నీ ఉంటాయి. వాళ్ళ ఆటవికులు, వాళ్ళకేం తెలియదు అని ఆంగ్లేయులు ప్రచారం చేశారు. వాళ్ళకు నాగరికత లేదు. ఆంగ్లేయుల బుద్ధి ఏమిటంటే, వాళ్ళు తప్ప ప్రపంచంలో అంతా పనికిమాలిన వాళ్ళు, ఏమీ తెలియదు, మేమే ఉద్ధరించాం, మాకే కల్చర్ ఉంది అని రాసుకుంటారు, చెప్పారు. మనం కూడా నమ్ముతున్నాం. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలందరికీ కూడా ఇంగ్లీషు వాడు లేకపోతే మేము బతకలేం, ఇంగ్లీషు భాష లేకుంటే ప్రాణమే పోతుంది అనే పరిస్థితికి తీసుకొచ్చారు. భారతదేశంలో అయితే బానిసలు ఇంకా ఎక్కువ, బానిస బుద్ధులు. మరి ఆ అలెక్స్ హేలీ అనే అతను వాళ్ళ తాత ముత్తాతలు 7 తరాల దాటుకొని మూలం ఎవరు అని వెతుక్కోవడానికి ఆ ప్రయాణం చేస్తాడు. అప్పుడు ఆ ప్రయాణంలో ఆయన తెలుసుకున్నది ఏమిటి అనేది ఆ నవల. ఏం తెలుసుకున్నాడంటే, ఆనాడు 7 తరాల కింద ఆఫ్రికాలో ఫలానా చోటు ఒక ప్రాంతం నుంచి ఆంగ్లేయులు వాళ్ళ పూర్వీకులను, పశువులను, జంతువులను పట్టుకొని వలవేసి పట్టుకున్నట్టుగా బలవంతంగా పట్టుకొచ్చి అమెరికా నడి బజారులో నగ్నంగా అమ్మేశారు. వాళ్ళను ఆంగ్లేయులు కొనుక్కున్నారు. ఆ నల్ల బానిసలు ఇంటి ముందు కుక్కలాగా కట్టి పడేసేవారు. వాళ్ళు మనకు ఈనాడు ఏం చెప్తున్నారు, మేము నాగరికత నేర్పించామని చెప్తారు వాళ్ళు. ఆ రకంగా నానా బాధలు వాళ్ళు పడ్డవన్నీ కూడా అతను ఆ ప్రయాణంలో తెలుసుకుంటాడు. అదే నవల. కాబట్టి మహర్షి దయానందుడు కూడా ఈ భారతదేశం ఏమిటి ఇలా నాశనమైపోయింది, ఈ విదేశీయులు తెల్లదొరలు పరిపాలించడం ఏమిటి, దోచుకోవడం ఏమిటి, మన తమ్ముళ్ళు, అన్నయ్యలు, చిన్నాన్నలు, పెదనాన్నలు ఇలా బానిస బతుకు ఎందుకు బతుకుతున్నారు, మహిళలకు అవమానాలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన లోతుకు వెళ్ళి ఆలోచించి 2500 ఏళ్ల క్రిందట ఆగిపోయినటువంటి యజ్ఞ పరంపర
ఆ లింకు పట్టుకొని మళ్ళీ మనకు అందించాడు. అది మహర్షి దయానందుడు చేసిన గొప్ప పని. మిగతా ఎవరు చెయ్యనిది కూడా. ఆ రకంగా యజ్ఞము ప్రతి మనిషి, ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం, ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి భేద భావాలు లేకుండా చేసుకోవచ్చు అని శాస్త్రీయంగా నిరూపించారు ప్రమాణాలతో. అప్పటి నుండి అంటే 1875 నుండి కూడా మరి యజ్ఞ పరంపర మహర్షి దయానందుడితో మొదలయ్యింది. అంతకుముందు కొందరికి మాత్రమే యజ్ఞము పరిమితమై ఉండేది. యజ్ఞము యొక్క పవిత్రమైన స్వరూపాన్ని మహర్షి దయానందుడు మన ముందు ఉంచారు. ఎందుకు మూతపడింది యజ్ఞము అంటే, ఆనాడు ఉన్న పండితులు పశువులను చంపి హోమంలో వేసేవారు. ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఇలా రకరకాల జంతువులను చంపి మంత్రాలు చదివి హోమంలో వేసేవాడు. దానివల్ల యజ్ఞ ప్రాంగణం అంతా రక్తసిక్తమై కషాయకుటులాగా మారిపోయింది. ఆనాడు బుద్ధుడు చూసి వ్యతిరేకించాడు. అప్పుడు మూతపడింది. మళ్ళీ మహర్షి దయానందుని దయ వల్ల ఆ యజ్ఞము ఈనాడు ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తులు ఉన్న ఎవరైనా చేసుకోగలుగుతున్నారు. కనుక మన మూలము, మన కేంద్రము, మన ఆధారం యజ్ఞం. అది మర్చిపోయాం కాబట్టి ఆత్మవిస్మృతి అంటారు. నేనెవరు, ఎందుకు పుట్టాను, ఎక్కడి నుండి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అనే స్పృహ ఈనాడు హిందువులకు లేకుండా పోయింది. పిచ్చి పిచ్చి గంతులు వేస్తున్నారు, పాడుతున్నారు, పిచ్చి భజనలు చేస్తూ ఉన్నారు. కానీ యజ్ఞము, వేదము, త్యాగము, గాయత్రి అనే పరంపరను పూర్తిగా పక్కన పెట్టేశారు. కాబట్టి మహర్షి దయానందుని గ్రంథాలు ఈనాటికి కూడా మనకు మార్గదర్శనం చేస్తున్నాయి. తద్వారా మనము ప్రపంచాన్ని ప్రేమతో శాసించవచ్చు, ప్రపంచాన్ని జయించవచ్చు. అటువంటి అస్త్రశస్త్రాలు మహర్షి దయానందుడు మనకిచ్చారు. ఇచ్చి 150 ఏళ్ళు అవుతుంది. ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోట ఉన్న కంబళి అన్నట్టుగా ఉంది. కనుక ఈ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ జాగృతిని పెంపొందించుకొని యజ్ఞ శక్తిని నింపుకొని ప్రపంచానికి ధర్మ సందేశాన్ని, వేద సందేశాన్ని ఇవ్వవలసిన బాధ్యత భారతీయుల మీద ఉంది. కానీ భోగ విలాసాల్లో తేలిపోతూ ఉన్నారు. యజ్ఞ భావన కనిపించడం లేదు, పరోపకార భావన కనిపించడం లేదు. ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్, తిను, తాగు, తందనాలాడు అనే విదేశీ పద్ధతులు విచలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. లంకలో రావణాసురుడి పరిస్థితి ఎలా ఉందో ఈనాడు కూడా మన హిందువుల పరిస్థితి అలాగా ఉంది. కనుక యజ్ఞ సందేశం తెలుసుకొని పురోహితులు, పండితులు అంతటా తెలియజేయాలి. అప్పుడే ప్రపంచ శాంతి అలాగే ఆత్మశాంతి రెండు కూడా సంభవం అవుతాయి. నాకెందుకు, నాకేమిటి అనేటటువంటి సంకుచితమైన ఆలోచనలు పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, బుద్ధిని ఇవ్వాలి, సేవను ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి. ఎవరితో ఏది సాధ్యమైతే అది ఇచ్చి ఈ వేద సందేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి. కృణ్వంతో విశ్వమార్యం అని వేదమాత చెప్తోంది. నువ్వొక్కడివి వైదికుడివి అయితే సరిపోదు, నీతో పాటు మరొక దీపాన్ని వెలిగించు. ఒక దీపం మరొక దీపాన్ని, ఆ దీపం ఇంకొక దీపాన్ని, ఇలాగా ఒక పరంపరగా వెలిగిస్తూ పోతే అప్పుడు ఈ ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. ఈ భూమాతను 50 సార్లు బూడిద చేసే బాంబులు నిల్వ ఉన్నాయి. ఈనాడు రకరకాల అణుబాంబులు ఉన్నాయి. 50 సార్లు ఈ భూమాతను భస్మం చేయవచ్చట.
అన్ని బాంబులు ఎందుకు జమ చేసుకున్నారు అంటే అశాంతి, అజ్ఞానము, అవిద్య. దాన్ని నిర్మూలించాలంటే ఏ బాంబు కావాలి, ఏ తుపాకీ కావాలి అంటే కేవలము వేద సందేశము మాత్రమే నిర్మూలిస్తుంది. ఆ వేద సందేశం ఎక్కడుంది, ఆ వేదమాత ఎక్కడుంది అంటే భారతదేశంలో ఉంది. కానీ భారతీయులకు తెలియదు. భగవద్గీత తెలుసు, రామాయణం తెలుసు, ఎంతో కొంత భారతం తెలుసు, ఇంకేదో తెలుసు. కానీ వేదాల దాకా పోయినటువంటి భారతీయులు ఈనాడు ఎవరూ కనిపించట్లేదు. మనం అవసరం లేదు అనుకుంటున్నారు. అందువల్ల వేద సందేశం తెలియడం లేదు. కనుక మహర్షి దయానందుల వారు చాలా సరళమైన భాషలో ప్రతి ఒక్కరికి తెలిసేటట్లుగా వేద సందేశం తెలియజేశారు. వేదాలు ఏం చెబుతున్నాయి మనకు? చిన్న చిన్న వాక్యాలు. పుమాన్ పుమాంసం పరిపాతు విశ్వతః. చూడండి, 4 పదాల్లో గొప్ప సందేశం. మనిషి మరొక మనిషిని అన్ని రకాలుగా రక్షించాలి అని చెప్తోంది ఈ మంత్రం. మంత్ర వాక్యం ఇది. మనిషి అని చెప్తోంది ఇక్కడ. హిందువు